మనమంతా కూడాను తల్లి గర్భంలో చేరకముందు పైలోకాల్లో ఉన్నాం. అక్కడి నుంచి నిర్ణయించుకున్నాం, ఈసారి నిజామాబాద్ జిల్లాలో పుడతాం, ధ్యానం చేస్తాం, అందరికీ ధ్యానం చెప్తామని చెప్పి నిర్ణయించుకుని ప్లాన్ చేసుకుని వచ్చినారు ఇక్కడ మనమందరం. లేకపోతే ఇట్లా కలుసుకుంటామా? మనం పుట్టే ముందర మనం ఎన్నుకుంటాం, మన తల్లిదండ్రులు ఎన్నుకుంటాం, పుట్టి ఏం సాధించాలి అది ఎందుకు చేసుకుంటాం, అంత ప్రణాళిక వేసుకుని వస్తాం. మనం ఊరికే రాం. ప్రతి జన్మ కూడా ఒక గొప్ప కారణం ఉంటుంది. కారణం లేకుండా కార్యం ఉండదు. జన్మది ఒక మహాకార్యం అయినప్పుడు ఆ మహాకార్యానికి ఒక గొప్ప మహాకారణం ఉండి తీరుతుంది. ఏమిటి ఆ మహాకారణం అంటే, మనం అందరం కలిసి ఈ భూమండలాన్ని సస్యశ్యామలం చేద్దాం, ధ్యానమయం చేద్దాం, పిరమిడ్ మయం చేద్దాం అని నిర్ణయించుకుని వచ్చాము. మనం అదే చేస్తున్నాం. ఏది నిర్ణయించుకుని వచ్చామో అదే చేస్తున్నాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత, ధ్యానంలో వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది మనం ఏది నిర్ణయించుకున్నాం. అంతకుముందు తెలియదు మనకి. గుడ్డి మాలోకం ఉంటుంది. గుడ్డెద్దు చేలో పడ్డట్టు మనము బాగుపడం, ఆ చేదుని కూడా పంటని సర్వనాశనం చేస్తాం. కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనము బాగుపడతాము, అందరినీ బాగుపడిస్తాం. కర్నూలులో నాకు ధ్యానం దొరికింది. అక్కడ గురువు గారు దొరికారు, ధ్యానం చేసే మాస్టర్స్ దొరికారు మీలాగా. వాళ్ళ దగ్గర నుంచి నేను ధ్యానం నేర్చుకున్నా కర్నూలులో. నాకు వచ్చింది కదా ధ్యానం, మరి నేను కూడా అందరికీ చెప్పాలి కదా. అట్లా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఇప్పుడు కొన్ని వేల మంది అయిపోయినారు, లక్షల మంది అయిపోయినారు. 92లో ఉద్యోగం మానేసిన, ఇంకేం ఉద్యోగం చేస్తాం? ఇంకా ప్రపంచంగా చెప్పాలి కదా. నేను ఇంట్లో ఉద్యోగం చేసి కూర్చుంటే ప్రపంచంగా ఎవడు చెప్తాడు? నేనే కదా చెప్పాల్సింది అని 1992లో ఉద్యోగం మానేసి ఇక అప్పటి నుంచి ఊరు తిరుగుకుంటా అని ఒక్కొక్కరిని పట్టుకుని కూర్చోబెట్టుకుంటూ చెప్తుంటిని.